ఇక్కడ అందరికీ అన్ని ఉన్నాయండి, అది క్లియర్, మనకు తెలుసు. బయటికి నవ్వుతున్నా లోపల కత్తులు పెట్టుకున్న వాళ్ళు అందరూ ఉన్నారు, అది వదిలేయండి, అది అనవసరం మనకి. కానీ ఒకరోజు ఒకసారి యూట్యూబ్లోకి వెళ్ళి కొడితే కొన్ని సంవత్సరాల క్రిందట తిరుమల తిరుపతి దేవస్థానంలో వాటర్ బాటిల్ దందా దగ్గర నుంచి, పార్కింగ్ దందా దగ్గర నుంచి, ఆ పైన అయ్యే ప్రతి టిక్కెట్ల దందా దగ్గర నుంచి, లడ్డు ప్రసాదం దందా దగ్గర నుంచి, కింద అలిపిరి దగ్గర మాంసం, గోమాంసం ఏదైతే అమ్ముతున్నారో అక్కడ ఆ విషయం గురించి. అలాగే ఒక రోజు నేను శనివారం నాడు మన పద్మావతి అమ్మవారి దర్శనానికి వెళ్ళాను. ఆ రోజు అక్కడ ఏం జరిగిందంటే, ఎదురుగా 50 మీటర్ల దూరంలో ఒక ముస్లిం జంట చికెన్ పకోడీ వేస్తున్నారు. నేను అది చూశాను, వీడియో తీసాం, డైరెక్ట్ లైవ్ పెట్టాం, డైరెక్ట్ వాళ్ళని అడిగాం, ఏంటండి ఇది, ఈరోజు శనివారం స్వామికి ఇష్టమైన రోజు, అందరూ దర్శించుకునే రోజు, ఈరోజు ఇక్కడ చికెన్ పకోడీ అమ్మడం ఏంటి? 50 మీటర్లు అమ్మవారి కోనేరు, అమ్మవారి మండపం అన్ని అక్కడ ఉన్నాయి, అమ్మవారి దర్శనంకి వెళ్ళే వాళ్ళు ఎలాగే వెళ్తున్నారు, ఏంటిది అని అడిగితే, అమ్మ మాకు తప్పైపోయింది, మేము ఇక వెళ్తా శనివారం నాడు పెట్టం, మాకు పంచాయతీ సెక్రటరీ ఇచ్చారు అన్నది. తిరుమల తిరుపతి దేవస్థానానికి పద్మావతి అమ్మవారి దేవస్థానానికి అస్సలు సంబంధం ఉండదు, సపరేట్ గా ఉంటుంది. ఎందుకంటే మా సంబంధం లేదు ఇందులో, టీటీడీలో లేదంటారు అక్కడ వెళ్తే.